ఎగవేతలో మోసగాళ్లు ఎంచుకునే మార్గాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కాకినాడ జిల్లాలో ఐరన్ స్క్రాప్ జీఎస్టీ ఎగవేత సుమారు 30 కోట్ల రూపాయలకు పైగా నమోదవుతూ అమాయకుల పేరుపై జీఎస్టీ వ్యాపారం ప్రారంభించి పన్ను ఎగవేయటం వంటి మోసాలు వెలుగులోనికి వచ్చాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా ఐరన్ స్క్రాప్ పై 400 కోట్ల రూపాయల వరకు జీఎస్టీ పన్ను ఎగవేయటం వాణిజ్య శాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా విషయానికి వస్తే ఇక ఏకంగా 30 కోట్ల రూపాయలు మోసం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పన్ను ఎగవేసిన సంస్థలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే బహిరంగ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే విచారణలో తెలంగాణ రాష్ట్రంలోని చాలా మంది అమాయకులను వారికి తెలియకుండానే ఎంపిక చేసి ఇటువంటి మోసానికి తెరలేపినట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. పన్ను ఎగవేత సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా పన్ను ఎగవేతకి ఎన్ని దారులు ఉన్నాయి అన్నది మన కాకినాడలో కూడా చాలా స్పష్టంగా దీని మొదలు కనిపిస్తున్నాయి. వాస్తవంగా చూసుకుంటే జిఎస్టీ పన్నుల వసూళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చాలా ఎక్కువగా రికార్డు స్థాయిలో జరుగుతుంటాయి. అలాగే మోసాలు కూడా జరుగుతున్న దాఖలాలు కూడా చాలా స్పష్టంగా అనిపిస్తున్నాయి. అయితే ఇందులో అంటే ఏదైనా కంపెనీ పన్ను ఎగవేయడం ఒక ఎత్తు అయితే, అమాయకులను తెలియని పర్సన్స్ ఆధార్ కార్డులు వాళ్ళ పేరు మీద ఒక కంపెనీ రిజిస్టర్ చేసి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పేరు మీద పన్ను ఎగవేత కొట్టే ధోరణి మాత్రం కాకినాడ జిల్లాలోని కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాఖలాలు అధికారుల ఈ పరిశోధనలో వెల్లడైనట్టుగానే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గనక అంటే గతంలో చూసుకుంటే అంటే జస్ట్ ఒక 15 రోజుల కింద అందిన వార్త అయితే గనక కేవలం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 400 కోట్ల రూపాయల స్కామ్ అంటే ఏదైతే పన్ను ఎగవేత జరిగిందో 400 కోట్ల పైనే జరిగినట్టుగా తెలుస్తుంది. అధికార గణాంకాలు చెప్తున్నాయి. ఇక కాకినాడ జిల్లాలో చూసుకుంటే అంటే కాకినాడ ఆటో నగర్ కానీ ఈ పట్టణం తుని పరిసరాల్లో చూసుకుంటే ఐరన్ స్క్రాప్ వ్యాపారం మీద పన్ను ఎగవేత జిఎస్టీ ఎగవేత అక్షరాల 30 కోట్లు అంటేనే దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. అంటే ఇదంతా ఎలా జరుగుతుందన్న కోణం పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆధార్ కార్డులు సేకరించి ఆ వ్యక్తులకు తెలియకుండానే ఇక్కడ ఏదో చోట అంటే ఆటో నగర్ లో కానీ మరో ప్రాంతాల్లో కానీ అద్దెకు తీసుకోవడం, ఒక 3 నెలలు దాని మీద నడిపి పూర్తిగా జిఎస్టీ అన్ని వివరాలు వచ్చిన తర్వాత అది ఖాళీ చేసి వెళ్ళిపోవడం, దాని మీద అమ్మకాలు చేసి దానిపైన 18% అంటే జిఎస్టీ ఐరన్ స్క్రాప్ మీద ఉండేది 18% ఉంటుంది. ఇది పూర్తిగా ఎగవేసే ధోరణి కొనసాగుతుండటంతో ఇందులో చాలా పెద్ద మనుషులు బడా మనుషులు ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఐరన్ స్క్రాప్ ఎక్కువగా వేలం పాటల ద్వారానే తీసుకుని ఉంటారు. ఎక్కడైనా సరే పెద్ద కంపెనీలు కానీ ఈ షిప్పింగ్లు కానీ అన్ని చోట్ల ఐరన్ స్క్రాప్ ని వేలం పద్ధతిలో కొంటారు. అయితే ముందుగా చేసేది ఏంటంటే వేలానికి వచ్చిన వాళ్ళందరినీ సంఘటితపరిచి వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ అప్పచెప్పిన తర్వాత వాళ్ళు కాకుండా ఈ ఒక్క వ్యక్తి కొనుగోలు చేస్తాడు. ఇతను చిత్తూరు చెందిన చాలా పెద్ద బడాబాబుగా తెలుస్తుంది. ఇతను కొనుగోలు చేసిన దాన్ని జిఎస్టీ కట్టకుండా అంటే ఒకే పేరు మీద కొంటే ఇబ్బంది అవుతుందని ఇతను రిజిస్టర్ చేసిన అంటే పలు రకాల కంపెనీలు రిజిస్టర్ చేసి వాటిపైన ఇనుప స్క్రాప్ ఐరన్ స్క్రాప్ ని ఈ విధంగా చేయడం వల్లనే కాకినాడ జిల్లాలో సుమారు 30 కోట్లు పన్ను ఎగవేశారంటేనే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మోసాలు ఎన్ని రకాలుగా జరుగుతాయో. ఇప్పటికే మార్చి నెలలో అయితే కనుక జిఎస్టీ అధికారులు దీనిపైన రకరకాల పోలీస్ స్టేషన్లో అంటే కాకినాడ, పెద్దాపురం, తుని పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. అయితే ఇందులో ఎవరు ప్రస్తుతానికి అయితే దొరకలేదు. అలాగే జిఎస్టీ అధికారులు కూడా ఈ దొరికిన ఈ ఆఫీస్ చిరునామాలు కానీ వాళ్ళ ఆధార్ కార్డుల పరంగా కానీ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు విచిత్రమైన విషయం వెలుగులోకి వచ్చింది. కొంతమంది చనిపోయిన వ్యక్తుల పేరు మీద ఈ కంపెనీలు స్టార్ట్ చేశారు. అలాగే మరికొంతమంది అసలు వాళ్ళు ఎవరో తెలియని విధంగానే ఈ కంపెనీలు ఓపెన్ చేసి ఈ విధంగా చేయడం, అధికారులు వారి వద్దకు వెళ్ళి జిఎస్టీ కట్టమని అడిగినప్పుడు తమకు తెలియదని చెప్పడంతో నోరు కూడా వెళ్ళబెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తమ పేరు మీద ఎంత పెద్ద కంపెనీలు పెట్టడం అలాగే జిఎస్టీ ఎగవేయడం అన్నది సామాన్యులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత పెద్ద కోణం జరుగుతున్నా సరే అధికారులు మౌనంగా ఉండడానికి అనేక కారణాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే జిఎస్టీ అనేది విజయవాడలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో కార్యాలయం, కేంద్ర కార్యాలయం, వారు జారీ చేస్తూ ఉంటారు. వాళ్ళు సాధారణంగా తనిఖీ చేస్తే గానీ గుర్తింపు పత్రాలు జారీ చేయరు. ఈ సర్టిఫికేట్ నంబర్ వచ్చిన తర్వాత జిఎస్టీ నంబరు దీనిపైన ఇంత పెద్ద ఎత్తున లావాదేవీలు అలాగే మోసాలు జరుగుతున్న ఇంతకాలం గుమ్మరంగా ఉంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా అధికారులు పట్టుకోవడంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అలాగే పలు జిల్లా కేంద్రాల్లో కూడా కలెక్టరేట్ కార్యాలయంలో కానీ మరీ ముఖ్యమైన కొన్ని ప్రాంతాల్లో ఎవరు ఎంత పన్ను ఎగవేశారు అన్న మొత్తం వివరాలతో కూడిన బోర్డులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ దొంగలు మాత్రం ఇప్పటిదాకా దొరకలేదు. దొరికిన పెద్ద దొంగలు మాత్రం చాలా గప్చిపో అన్నారు. అధికారులు మాత్రం వారి జోలికి వెళ్ళకపోవడం మాత్రం విశేషంగానే చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ చిన్నాతో నదీం గంధురాని, కాకినాడ.